చైనా S-400ను కొనుగోలు చేసిన దేశాల్లో చైనా మొదటిగా చెప్పొచ్చు. తమ డిఫెన్స్ సిస్టమ్ను బలోపేతం చేసుకోవడంతో పాటు వైమానిక ముప్పు, మిసైల్స్, డ్రోన్ అటాక్స్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ దాడుల నుంచి రక్షణ కోసం వీటిని కొనుగోలు చేసింది డ్రాగన్ కంట్రీ. చైనా తరువాత S-400ను కొనుగోలు చేసిన దేశంగా ఇండియాను చెప్పొచ్చు. రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు వీటిని దిగుమతి చేసుకుంది భారత్. పాకిస్తాన్, చైనా లాంటి ప్రమాదకర పొరుగు దేశాలతో ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని వీటిని కొనుగోలు చేసింది. దీనికోసం ఏకంగా $5.4 బిలియన్ భారత కరెన్సీలో దాదాపుగా 46,000 కోట్లను ఖర్చు చేసింది భారత ప్రభుత్వం. నాటో మెంబర్ అయి ఉండి కూడా రష్యా నుంచి S-400ను కొనుగోలు చేసింది టర్కీ. ఈ విషయంలో అమెరికా ఆందోళనలు వ్యక్తం చేసింది. సుదూరంలో ఉన్న క్షిపణులను కూడా కూల్చేయడం S-400 స్పెషాలిటీ. ఈ రక్షణ వ్యవస్థను రష్యాకు చెందిన ఆల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో రూపొందించింది. అక్కడి నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. 40 కిలోమీటర్ల నుంచి ఏకంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా తిప్పికొట్టడం దీని ప్రత్యేకత. ఒకే టైంలో ఏకంగా 80 టార్గెట్లను కూడా ఈ సుదర్శన చక్రం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేయగలదు. బాలిస్టిక్ మిసైల్ని కూడా కూల్చేసే సత్తా దీనికి ఉంది.